మారంపూడి ఫ్లైఓవర్ను సందర్శించిన ఆదిరెడ్డి వాసు అధికారులతో మారంపూడి ఫ్లైఓవర్ నిర్మాణ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ హయాంలో ప్రారంభమైన ఈ ఫ్లైఓవర్ మళ్ళీ ఎన్డీఏ కూటమిలోనే ప్రారంభిస్తాం అని తెలిపారు. 3 నెలల్లో మారంపూడి ఫ్లైఓవర్ వంతెన ప్రారంభిస్తామని మీడియా పరంగా ఆయన అన్నారు. జాతీయ రహదారిపై ఇంకా 4 ఫ్లైఓవర్లు రావాల్సి ఉందని, మాజీ భరత్ వల్ల అవన్నీ వెనక్కిపోయాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. ఈ కార్యక్రమానికి వందల మంది కార్యకర్తలు, పార్టీ నాయకులు ఇచ్చేశారు. అంతేకాకుండా ఆయనకు అభినందన సత్కారాలతో, పూలమాలలతో ఆదిరెడ్డి వాసు వారం వచ్చేస్తుంది పెట్టి రమేష్ గారు ఓకేనా? చెప్పండి వాసు గారు చెప్పండి సార్. ఎన్డీఏ కూటమి గెలుపుతో వాతావరణంలో కూడా మార్పు వస్తుంది. మీడియా వాళ్ళందరికీ నమస్కారం. దేవుడు రాసిన స్క్రిప్ట్ ఎవరో మార్చలేరు. ఆయన ఏది తలిస్తే అదే జరుగుతుంది. మనం వ్యవస్థల పైన ఎక్కువ కాదు, దేవుడు ఒక ఆలోచనని తిరగరాసే శక్తి మనకి లేదు. 2014 ఆనాటి కూటమి తెలుగుదేశం, బీజేపీ, జనసేన హయాంలో మొదలుపెట్టిన ప్రస్తావించాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే గాలిలో నెగ్గినోడు గురించి, గాలి వ్యక్తుల గురించి ఎక్కువ మాట్లాడే టైం మా దగ్గర లేదు. నెగ్గావు, తెచ్చింది నీ ముందున్న ఎంపీ గారు, నువ్వు ఒక ఎంపీగా నెగ్గున్నావు. పరస్పరం గౌరవించుకొని ఇది అక్కడ జరిగింది, నేను దీన్ని పూర్తి చేసే బాధ్యత నాది అని అంటే ఒక గౌరవం. అలా కాకుండా నువ్వే తెచ్చినట్లు, నువ్వే దీన్ని శంకుస్థాపన చేసినట్లు ఒక తప్పుడు సంస్కృతిని శ్రీకారం చుట్టావు. నితిన్ గడ్కరీ గారు వచ్చినప్పుడు కూడా ఈ ఫ్లైఓవర్ కొత్త పని కింద స్టార్ట్ చేయలేదని, మొదలుపెట్టిన దాన్ని కొనసాగించే కార్యక్రమం కింద ఆయన వచ్చి మొదలుపెట్టారు. దాన్ని స్పష్టంగా కూడా రాయడం జరిగింది. మాకు ఇచ్చిన ఇన్విటేషన్ కార్డులో కూడా దాన్ని స్పష్టంగా పొందపరచడం కూడా జరిగింది. కానీ ప్రజల్ని అదే పని మీద మోసం చేస్తూ, నేను తెచ్చాను మారంపూడి ఫ్లైఓవర్, నేను తెచ్చాను, నేనే చేస్తున్నాను, నేనే పూర్తి చేస్తానని ప్రజల్ని మభ్యపెట్టిన విధానం ఎంత దారుణం.